శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా దేవహూతి, కర్దమ ప్రజాపతి వీరిద్దరికీ కూడా 9 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళని మహర్షులకు ఇచ్చి పెళ్లి చేశారు. వారి ద్వారా సంతతి విస్తరింపగా లోకములన్నీ నిండెను అని చెప్పుకున్నామండి. అయితే స్వయంభూమనుకి 3 కుమార్తెలు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఈ ప్రసూతి అనే ఆవిడ్ని దక్షునికి ఇచ్చి పెళ్లి చేశారు. దక్ష ప్రజాపతి అంటున్నాం. బ్రహ్మ వలన పుట్టిన దక్షునకు మనుపుత్రిక అగు ప్రసూతిని వివాహము చేసిరి. ఆ దంపతులకు 14 కన్యలు పుట్టిరి. 16 మంది కన్యలు పుట్టారండి వీళ్ళకి. దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం కథలోకి వెళ్తున్నామండి. చాలా ముఖ్యమైనటువంటిది. మాస్టర్ ఈ వాల్యూమ్ అంతా కూడా ఆ కథనిచ్చారండి. చాలా విస్తారంగా వివరించారు. మాస్టర్ కూడా ముందే చెప్పారండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వృత్తాంతము ఇది అని. ఇందులో ఎన్నో అర్థాలు ఉన్నాయి, పరమార్థాలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నారండి. సరే, బ్రహ్మ వలన పుట్టిన దక్షునకు మనుపుత్రికయగు ప్రసూతిని వివాహము చేసిరి. ఆ దంపతులకు 14 కన్యలు పుట్టిరి. వీరే తిథులు లేక చంద్రకళలు. శ్రీ విద్యయందు వీరిని నిత్యలందురు. అదండి, 16 మంది కుమార్తెలు కలిగారు అంటే చంద్రుడి యొక్క 16 కళలు. పాడ్యమి నుంచి లెక్కేసుకుంటే పాడ్యమి, విద్య, తదియ, చతుర్దశి అక్కడి వరకు 14 కదండి. ఆ తర్వాత పూర్ణిమ 1, అమావాస్య 1, మొత్తం 16. చంద్రుడికి 16 కళలు అంటాం మనం. శ్రీ విద్య యందు వీరిని నిత్యలు అంటారట. నిత్యలందురు అంటున్నారు. ఈ కన్యలలో 13 దక్షుడు ధర్మరాజునకిచ్చి పెళ్లి చేశాను. 13 మందిని ధర్మరాజుకిచ్చి పెళ్లి చేశాడండి. అసలు ధర్మరాజు అంటే ఎవరండి? మనకి భారతంలో ధర్మరాజు ఉన్నాడుగా, ఆ ధర్మరాజు కాదండి. ధర్మరాజు అనగా ధర్మములకు రాజగు యముడు. ధర్మాలకి రాజు ఎవరు? యముడు, యమధర్మరాజు. వీనినే యమము అనుపేర అష్టాంగయోగమందు మొదటి అంగముగా ఉపాసింతురు. అష్టాంగయోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 స్టెప్స్ ఉన్నాయి కదండి మనకి. అందులో మొదటి స్టెప్ యమము అంటున్నారుగా. కనుక ధర్మరాజన్న లేదా వీనినే యమము అను పేరు అష్టాంగ యోగమందు మొదటి అంగముగా ఉపాసింతురు. కనుక 13 మంది ఆడపిల్లల్ని కూడా అదిగో ధర్మరాజు, యమధర్మరాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే ధర్మములకు రాజు అయినటువంటి ఆయనకిచ్చి పెళ్లి చేశారు. ఎవరండి ఈ 13 మంది కుమార్తెలు? వాళ్ళ పేర్లు ఏమిటి అంటే గనక, 1 శ్రద్ధ. చూడండి, ఈ పేర్లలోనే అది చెప్పటంలోనే మనకు అర్థమైపోతుంది వీటిల్లో అంతరార్థం, పరమార్థం. మాస్టారు చాలా చక్కగా వివరిస్తున్నారండి. ముందు పేర్లు చెప్పుకుందాము, ఆ తర్వాత ఏం పేర్లు వీళ్ళకిచ్చి ఎవరికిచ్చి పెళ్లి చేశారు అవన్నీ చెప్పుకుందాము. 1 శ్రద్ధ, 2 మైత్రి, 3 దయ, 4 శాంతి, 5 తుష్టి, 6 పుష్టి, 7 ప్రియము, 8 ఉన్నతి, 9 బుద్ధి, 10 మేధ, 11 తితిక్ష అంటే ఓర్పండి. తితిక్ష అంటే ఓర్పు, గుర్తుపెట్టుకోండి. 12 హ్రీ అంటే లజ్జ. 13 మూర్తి అంటే అందము. మూర్తి అంటే అందం అండి. కనుక ఈ 13 మంది కుమార్తెలు వీళ్ళని ధర్మరాజుకిచ్చి పెళ్లి చేశారు. అంటే వీరు ధర్మమూర్తి భార్యలు అంటున్నారు. ధర్మమూర్తి భార్యలంటే ధర్మము సాధించుకొను సంపత్తి. అదండి ఈ 13 మంది ఎవరు? 13 మంది కుమార్తెలు ఎవరు? ధర్మమును సాధించుకొను సంపత్తి. శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి మొదలైనవి ఇవన్నీ కూడా ధర్మాన్ని సాధించుకునేటువంటి సంపత్తి. సరే, వీడిని వరుసగా పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అను తిథులకు అధిదేవతలు. వీళ్ళు
ఈ తిథులకు అధిదేవతలండి. అంటే చంద్రుడి 16 కళలకు 16 కుమార్తెలు కదండి ఆయనకి. కనుక ఈ తిథులకు ఈ కుమార్తెలు ఈ 13 కూడా అధిదేవతలు. అయితే ఇందులో అష్టమి చెప్పల. పాడ్యమి నుంచి చతుర్దశి వరకు 14 తిథులు అయితే మధ్యలో అష్టమి అనే దాన్ని తీసేస్తే 13. కనుక ఈ 13 మంది కూడా చంద్రుని యొక్క 13 తిథులకు అధిదేవతలు. మరి ఒక కన్యను అగ్నికిచ్చెను, ఆమె పేరు స్వాహాదేవి. ఇంకొక కన్య, మొత్తం 16 కదండి. 16లో 13 మందినేమో ధర్మమూర్తికి ఇచ్చి పెళ్లి చేశారు. స్వాహాదేవి అనే ఆవిడనేమో అగ్నిదేవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈవిడ అష్టమి అనేటువంటి ఇందాక మిస్ చేసుకున్నాంగా మనం. ఆ అష్టమి తిథికి అధిదేవత. ఒకతను పితృదేవతలకు ఇచ్చాను. పితృదేవతలకు ఇచ్చి పెళ్లి చేశాడు ఒక కుమార్తెను. ఆవిడ ఏ తిథికి అధిదేవత? అమావాస్యకు అధిదేవత. అమావాస్యకు అధిదేవత అయినటువంటి ఆయన కుమార్తెను పితృదేవతలకు ఇచ్చి పెళ్లి చేశాడు దక్షుడు. ఇక 16వ కన్య, ఆవిడ జనన మరణము లేనివాడగు శివునికిచ్చెను, ఆమె పేరు సతీదేవి. 16 మంది ఆడపిల్లల్లో ఆ 16వ అమ్మాయి, ఆవిడ పేరు సతీదేవి. జనన మరణములు లేనివాడగు శివునికి ఇచ్చి పెళ్లి చేసెను. ఈమెయే శక్తి స్వరూపిణి అగు పూర్ణిమ. ఈవిడెవరండి? శక్తి స్వరూపిణి అగు పూర్ణిమ. శ్రీ విద్యలో ఈమెను షోడశి అందురు. ఈమె మాంగళ్యమునకు అధిదేవత. శ్రీ విద్యలో షోడశి అంటారు ఈవిడ మాంగళ్యమునకు అధిదేవత. ఈమె శక్తి స్వరూపిణి అగు పూర్ణిమ. ఈవిడ పేరు సతీదేవి. ఈవిడ్ని శివుడికిచ్చి పెళ్లి చేశాడు దక్ష ప్రజాపతి. ఈవిడ 16వ పుత్రిక. అదండి కథ. సరే, ధర్మరాజునకు శ్రద్ధ వలన శృతము అను పుత్రిక కలిగెను. 13 మంది ఆడపిల్లల్ని ధర్మరాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు కదండి యమధర్మరాజు, ధర్మమూర్తి అనుకుంటున్నాంగా మనం. కనుక ఆయనకి పిల్లలు పుట్టారు ఈ 13 మంది వల్ల. ఎవరి వల్ల ఎవరు పుట్టారు అనేటువంటి చెప్తూ ఉన్నారు. అన్ని అంతరార్థాలేనండి, అన్ని మీనింగులు ఉన్నాయి, అన్నిటికీ పరమార్థం ఉంది అన్నిటికీ. ధర్మరాజునకు శ్రద్ధ వలన శృతము అను పుత్రిక కలిగెను. మైత్రి వలన ప్రసాదము, దయ వలన అభయము, శాంతి వలన సుఖము, తుష్టి వలన మదము, పుష్టి వలన స్మయము, క్రియ వలన యోగము, ఉన్నతి వలన దర్పము, బుద్ధి వలన అర్థము, మేధ వలన స్మృతి, తితిక్ష వలన క్షేమము, హ్రీ వలన ప్రశ్రయము అను పుత్రికలు పుట్టిరి. మూర్తి వలన నరనారాయణులు అను మహర్షులు పుట్టిరి. మూర్తి అనేటువంటి ఆవిడ వలన నరనారాయణులు అనేటువంటి మహర్షులు పుట్టారండి. ఎవరికి? ధర్మమూర్తికి. ధర్మమూర్తికి మూర్తి అనేటువంటి ఈ దక్ష ప్రజాపతి యొక్క కూతురి వలన నరనారాయణులు అనేటువంటి మహర్షులు పుట్టారు. ఎవరయ్యా ఈ మహర్షులు? నరనారాయణులు సకల కళ్యాణ గుణములకు ఉత్పత్తి స్థానములు. అన్ని మంచి గుణాలకి ఉత్పత్తి స్థానాలటండి ఇదిగో ఈ నరనారాయణులు. మాస్టర్ చెప్తున్నారు, ధర్మమును సాధించుకొనుటకు కూర్చుకొనిన సద్గుణములను, సాధనముల వలన కలిగెడు అనుభవములను వారు సంతతిగా వర్ణించెను. ధర్మం సాధించుకోవాలంటే మనం మంచి లక్షణాలు, సద్గుణాలని కూర్చుకోవాలి. అట్లా కూర్చుకొనిన సద్గుణములను, సాధనముల వలన కలిగెడు అనుభవములను వారి సంతతిగా వర్ణించారు. సృష్టి యందు మానవులలో ఇవి అన్నీ సాధనను బట్టి సత్యములగును. కనుక ఈ వంశముల కథలన్నీ మన్వంతరము మొత్తమునకు వర్తించు కథలు. ఈ వంశముల కథలన్నీ కూడా మన్వంతరం మొత్తానికి ఏదో అక్కడ ఆ టైంలో అప్పుడు జరిగింది ఆ కథ కాదండి, మన్వంతరం మొత్తానికి వర్తించేటువంటి కథలు ఇవి. అభ్యాసమును బట్టి భాగవతమును చదువుకొని వారి యందు కూడా సత్యములై ప్రత్యక్షములగును. అదిగో చూడండి ఎంత అదృష్టమో చూడండి మనకి. అభ్యాసమును బట్టి, ప్రాక్టీస్ని బట్టి భాగవతము చదువుకొని వారు యందు కూడా, భాగవతాన్ని మనం చక్కగా చదువుకుంటున్నాం, వింటున్నామండి రోజు కూడా.
అయితే ఈ మంచి లక్షణములు మన యందు కూడా సత్యములై ప్రత్యక్షములవుతాయిట. నేను చెప్పటం కాదండి, మాస్టర్ చెప్తూ ఉన్నారు. మాస్టర్ మనకి అభయం ఇస్తూ ఉన్నారండి. ఏమంటున్నారండి? సద్గుణములను సాధనముల వలన కలిగేడు అనుభవములను వారి సంతతిగా వర్ణించెను. సృష్టి యందు మానవులలో ఇవి అన్నీ సాధనను బట్టి సత్యములగును. మంచి లక్షణాలన్నీ, సద్గుణములన్నీ కూడా సాధనను బట్టి మానవుల్లో సత్యమవుతాయి. కనుక ఈ వంశముల కథలు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంకి సంబంధించినవి కాదయ్యా, మన్వంతరం మొత్తానికి వర్తించేటువంటి కథలు. అభ్యాసమును బట్టి, ప్రాక్టీస్ని బట్టి భాగవతం చదువుకునే వాళ్ళ యందు, భాగవతము చదువుకునే వాళ్ళందరి యందు కూడా, వినేవాళ్ళ యందు, చదువుకునే వాళ్ళ యందు కూడా సత్యములై ప్రత్యక్షములగును. ఆ మంచి గుణాలన్నీ కూడా మన యందు సత్యములై ప్రత్యక్షములవుతాయిటండి. చక్కగా వినంగా చదవంగా ఇవన్నీ కూడా సత్యములై మన యందు ప్రత్యక్షములవుతాయిట. ఇంకా అంతకన్నా మనకేం కావాలండి? మాస్టర్ అభయం ఇస్తూ ఉన్నారు. మరియు ఆయా తిథులలో పుట్టిన వారికి ఆయా గుణములతో సాధనము ఆరంభించుట సౌలభ్యము కలిగించును. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తిథికి అధిదేవతలు అని చెప్పారు కదండి. కనుక ఉదాహరణకి శ్రద్ధ అనేటువంటిది పాడ్యమి అనేటువంటి తిథికి అధిదేవత. ఉదాహరణకి ఈ పాడ్యమి తిథుల్లో జన్మించిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు శ్రద్ధ అనేటువంటి సద్గుణంతో అభ్యాసం ప్రారంభించాలి. సాధనము ఆరంభించుట సౌలభ్యము కలిగించును అంటున్నారండి. కనుక అది సౌలభ్యాన్ని కలిగిస్తుందట. ఉదాహరణకి నేను విధి రోజున పుట్టానండి. నాకు విధి రోజున పుట్టానంటే విధియకు అధిదేవత ఎవరు? మైత్రి అనేటువంటి గుణముతో నేను గనక సాధన ప్రారంభించితే, అంటే భాగవతం చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ అభ్యాసమును బట్టి అన్నారుగా మాస్టారు. అందువల్ల ఈ మైత్రి అనేటువంటిది ముఖ్యంగా తీసుకొని నేను సాధన ప్రారంభిస్తూ భాగవతం చదువుకుంటూ ఉంటే గనక ఈ మిగతా గుణాలన్నీ కూడా సత్యములై ప్రత్యక్షమగును. అంటే సాధనము ఆరంభించుటకు సౌలభ్యము కలిగించును అంటూ ఉన్నారు. ఆయా గుణములతో సాధనం ఆరంభించుట సౌలభ్యము కలిగించును. మాస్టర్ చక్కగా జ్యోతిష్ శాస్త్రం, అన్ని శాస్త్రములు తెలిసిన వాళ్ళు కదండి. అన్ని శాస్త్రములు తెలిసిన వాళ్ళు చెప్పటం వేరు, ఏదో కొంత పట్టుకొని చెప్పటం వేరు. కనుక అన్ని శాస్త్రములు తెలిసిన వాళ్ళు కాబట్టి మాస్టారు ఎక్కడెక్కడ జ్యోతిష్ శాస్త్రంతో సమన్వయం చేయాలి, ఎక్కడెక్కడ శకున శాస్త్రంతో సమన్వయం చేయాలి, ఎక్కడెక్కడ స్వప్న శాస్త్రంతో సమన్వయం చేయాలి, ఎక్కడెక్కడ ఆయుర్వేదంతో సమన్వయం చేయాలి, అన్నీ చక్కగా మనకు అందిస్తూ ఉన్నారండి భాగవతంలో. శ్రద్ధ వలన శృతము పుట్టును అనగా, ఇక్కడ శ్రద్ధ అనేటువంటి భార్య వల్ల శృతము పుట్టింది, శృతము అను పుత్రిక కలిగెను ధర్మునకు అంటున్నారు కదండి. ఏ భార్య వల్ల ఏ పుత్రిక కలిగెను అనేటువంటి చెప్తూ ఉన్నారు. అంటే అర్థం మాస్టర్ వివరిస్తున్నారండి. శ్రద్ధ వలన శృతము పుట్టును అనగా విన్నట్టి శాస్త్రాది విషయములు ఆచరణలో పెట్టుట జరుగును. శృతం పుట్టడం అంటే ఏంటి? శ్రద్ధగా ఉండటం వల్ల అయ్యా విన్నట్టి శాస్త్రాది విషయములు ఆచరణలో పెట్టడం జరుగుతుంది. కేవలం వింటం కాదు, ఆ విన్న వాటిల్ని శ్రద్ధగా వింటావు కదా. శ్రద్ధగా విన్నప్పుడు నువ్వు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తావు. కనుక శ్రద్ధ వలన శృతము పుట్టును. మైత్రి వలన ప్రసాదము అనగా మనస్సునకు వికాసము కలుగును. మైత్రి వలన ప్రసాదము అనేటువంటి పుత్రిక పుట్టిందంటే అర్థం ఏంటి? మైత్రి వలన ప్రసాదము అనగా మనస్సునకు వికాసము కలుగును. దయ వలన అభయము అనగా భయపడనక్కరలేని స్థితి ఏర్పడును. అదేమిటండి? దయ వలన భయపడలేని స్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే, దయగలవారు మరి ఒకరికి కూడా అభయమిత్రు. దయగలిగిన వాడు ఏం చేస్తాడు? ఏం పర్వాలేదయ్యా, నేనున్నాను, నీకు డబ్బులు లేవా, నేను డబ్బులు ఇస్తానులే, కంగారు పడవాకు అంటాడు. నీకు పవర్ కావాలా, నేనున్నానులే, నేను నిలబడతానులే, నువ్వు కంగారు పడవాకు అని అంటారు కదండి దయగలవాడు. కనుక దయగలవాడు వాడే ఇంకోళ్ళకి అభయం ఇస్తాడు. ఇంకా వాడికి భయం ఎక్కడిది? దయ వలన అభయము అనగా భయపడనక్కరలేని స్థితి ఏర్పడును. దయగలవారు మరి ఒకరికి కూడా అభయమిత్తురు. బాగుందండి. అట్లా దేని వలన ఏమొస్తుంది? శాంతి వలన సుఖము, తుష్టి వలన ముదము కలుగుట విదితమే. మనకి తెలిసిందేగా ఇది. శాంతి వల్ల సుఖము,
తుష్టి వలన ముదము కలుగుట విదితమే అంటున్నారు మాస్టర్. ఆ తర్వాత పుష్టి వలన స్మయము అనగా గర్వము కలుగును, కనుక జాగరూకత వహింపవలెను. ఇవి కూడా అన్ని మంచి లక్షణాలే కాదండి, కొన్ని చెడు లక్షణాలు కూడా వస్తున్నాయి. పుష్టి, బాగా పుష్టిగా ఉన్నామనుకోండి గర్వం వస్తుంది. అందువల్ల జాగ్రత్త వహించాలి నాయనా. అంటే ఏదో నలుగురు నువ్వు బాగా పనిచేసావురా, నువ్వు చాలా మంచి మార్కులు సాధించావు, నువ్వు భలే భలే ఫస్ట్లో ఉన్నావురా అని నలుగురు అనగానే గర్వం వస్తుందండి, మనకి తెలియకుండానే గర్వం వస్తుంది. పుష్టి వలన స్మయము అనగా గర్వము కలుగును, కనుక జాగరూకత వహింపవలెను. గర్వము రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలండి. అన్నపానీయాదులు గృహక్షేత్ర ధనములు కొల్లగా ఉన్నవారు గర్వపడకుండా మెలగవలెను. చక్కగా మనకి పొలం ఉంది, ఇల్లుంది, ఉద్యోగం ఉంది, సంపాదన ఉంది, అన్నపానీయాదులు గృహక్షేత్ర ధనములు కొల్లగా ఉన్నవారు, చక్కగా సమృద్ధిగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? గర్వపడకుండా మెలగవలెను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి తెలియకుండా గర్వం ప్రవేశిస్తుందండి, మనం జాగ్రత్తగా ఉండాలి. క్రియ వలన యోగము అనగా ప్రయోజనములు సమకూరుట, విఘ్నములు తొలగుట మొదలగునవి. మరియు యోగ సాధనాది క్రియల వలన దైవముతో యోగము కలుగును. క్రియ వలన యోగం కలుగుతుంది కదండి, అది చెప్తున్నారు. తపస్సు, వేదశాస్త్రాధ్యయనము, దేవునకు శరణాగతి చేయుట క్రియాయోగమని పతంజలి నిర్వచనము. క్రియాయోగం అంటే ఏంటి? తపస్సు చేయటం, వేదశాస్త్రాధ్యయనము, దేవునికి శరణాగతి చేయటం, అదిగో అదయ్యా క్రియాయోగము అని పతంజలి నిర్వచనము అంటున్నారు మాస్టారు. ఇకపోతే ఉన్నతి వలన దర్పము కలుగును. అంటే అపురూపమైన విద్య కానీ, అధికారము కానీ, శక్తి కానీ, తెలివితేటలు కానీ దర్పము కలిగించకుండా చూచుకొనవలెను. ఇవన్నీ దర్పాన్ని కలిగిస్తాయండి, జాగ్రత్త పడాలి అంటున్నారు మాస్టారు. అపురూపమైన విద్య అంటే ఎవరికీ తెలియని విద్య ఏదో నీకు తెలిసింది, ఉదాహరణకు అనుకుందాం. లేకపోతే అధికారం వచ్చింది నీకు, లేదా శక్తి ఉంది బాగా నీకు, లేదా మంచి తెలివితేటలున్నాయి. ఇవి దర్పము కలిగించకుండా చూచుకొనవలెను. దర్పమనగా గర్వము కాదు, 10 మంది తన్ను గుర్తించుటకై పాటుపడుట. నన్ను గుర్తించాలి, అందరూ నాకు జేజేలు కొట్టాలి, 10 మంది నన్ను అబ్జర్వ్ చేయాలి అని 10 మంది తనను గుర్తించుటకై పాటుపట్టం ఏదైతే ఉందో అది దర్పము. గొప్ప కోసము విరగబడుట, గొప్ప కోసం విరగబట్టం అంటారే, అదండి దర్పం అంటే. దీనివలన పేదరికము మున్నగు ఆపదలు కలుగును. అంతే కదండి, దర్పం ఉన్నవాడు ఏం చేస్తాడు? 10 మంది నన్ను గుర్తుపెట్టాలని ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి, సెట్టింగులు పెట్టి, పెద్ద పెద్ద డబ్బులు దొర్లిచ్చి అవన్నీ ఖర్చు చేసుకుంటాడు. ఎందుకని? 10 మంది మెప్పు పొందాలి, 10 మంది ముందు గొప్పగా అనిపించుకోవాలి, నేను 10 మంది నన్ను గుర్తించాలి. ఇదంతా దర్పం యొక్క లక్షణం. ఏమవుతుంది? పేదరికము మున్నగు ఆపదలు కలుగుతాయి వాడికి. బుద్ధి వలన అర్థము కలుగును అనగా ప్రయోజనములు అను అక్కరకు వచ్చునట్లు చక్క పెట్టుకొనవచ్చును. బుద్ధి వలన ఏం కలుగుతుంది? అర్థం కలుగుతుంది. అంటే ఏమిటండి? ప్రయోజనములను అక్కరకు వచ్చునట్లు, అవసరానికి పనికొచ్చేటట్లుగా చక్క పెట్టుకొనవచ్చును అంటున్నారు. ఎకానమీ ఆఫ్ సిచ్యువేషన్, అది ఎకానమీ ఆఫ్ సిచ్యువేషన్ వస్తుంది బుద్ధి వలన. అర్థం కలగటం అంటే అది. మేధ వలన స్మృతి కలుగును అంటే ఏంటండి? మేధ వలన స్మృతి కలగటం అంటే అనగా వలసినప్పుడు నేర్చిన విద్యలు స్ఫురించి అక్కరకు వచ్చుట. కావలసినప్పుడు ఆ నేర్చిన విద్యలు స్ఫురించి తట్టి మనకి పనికి రావటం, అది మేధ వలన కలుగుతుంది. స్మృతి కలగటం అంటే అది. పోతే తితిక్ష వలన క్షేమము కలుగును. తితిక్ష అంటే ఓర్పు అని చెప్పుకున్నాం కదండి మనం. ఓర్పు వలన క్షేమం కలుగుతుందట. అంటే ఓర్పు వహించిన వాడు ఆపదలు చెందడు. ఓర్పు వహించిన వాడు ఆపదలు చెందడయ్యా. హ్రీ వలన ప్రశ్రయము చెందును అనగా దుష్ప్రవర్తనమునకు ఏహ్యపడుట వలన నమ్మదగిన వాడని తెలియను. నరనారాయణులు అనగా జీవుడు దేవుడు. ఇక్కడ మూర్తి అనే ఆవిడ ద్వారా
ధర్మునకు నరనారాయణులు పుట్టారని చెప్పుకున్నాం కదండి. సకల సద్గుణములకు మూలమైనటువంటి వాళ్ళు వీళ్ళు అని కూడా చెప్పుకున్నాంగా. అయితే ఇక్కడ ఏమంటున్నారు, నరనారాయణులు అనగా జీవుడు దేవుడు. వీరు తపస్సు చేసి సకల సద్గుణములను లోకములకు సాధించి పెట్టిరట. ఈ నరనారాయణులు తపస్సు చేశారు, అన్ని సద్గుణాలను లోకములకు సాధించి పెట్టారని చెప్తున్నారు. అంటే ఏంటి అనగా, ఆత్మధ్యానము చేయుచు తపస్సు చేయువాడు, పరమాత్మధ్యానము చేయుచు తపస్సు చేయువాడు కళ్యాణ గుణములను సాధించి లోకమునకు నేర్పగలరు. అదండి అర్థం. నారాయణులు ఆత్మధ్యానం చేస్తూ తపస్సు చేసేవారు ఒకళ్ళు, పరమాత్మ ధ్యానం చేస్తూ తపస్సు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు మంచి గుణాలను, కళ్యాణ గుణాలను సాధించి లోకానికి నేర్పగలరు అని అర్థము. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవ.